సో జీవి పట్ల గారు రచించిన ఈ యొక్క ఆ ఆ పద్యం సో ఏం చెప్తుందంటే స్టడ్నెస్ ఆఫ్ ఫుల్లీ గ్రోన్ ట్రీ, బలంగా ఉన్న ఒక ట్రీని చంపడంత మామూలు విషయం కాదు. అది గాలి నుంచి, భూమి నుంచి అండ్ సన్ నుంచి ప్రొడక్షన్ తో పెరుగుతుంది. సో ఆ దాన్ని చంపడంత ఆసామాషి అనే విషయం కాదు. ఇందులో పోయిన ఏం చెప్తుందంటే ట్రీస్ ఆర్ లివింగ్ బీయింగ్స్, అవి బతుకునే జీవులు. అంటే అది మనకి భూమిపై నివసిస్తున్న ఇతర జీవుల వల్లే చెట్లు జీవం ఉన్నాయని సందేశాన్ని పద్యం అందజేస్తుంది. మనుషులు ఎలా జీవిస్తున్నారో అలాగే ట్రీస్ కూడా ఆ మనుషుల్లాగే జీవిస్తున్నాయి, జీవితంలో చెప్తున్నారు అనమాట. ట్రీస్ అనేవి ఒక లివింగ్ బీయింగ్స్, మనుషులాంటి లివింగ్ బీయింగ్సే. సో వాటికి కూడా జీవితం ఉంటుంది. సో అవి ఆ భూమిపై నివసిస్తున్న ఇతర జీవుల వల్ల పట్ల ఇవి కూడా జీవనం ఉన్నవి. సో అనే సందేశాన్ని పాఠం ద్వారా మనకు అందజేస్తున్నారు. సో హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పద్ధతులు అవలంబిస్తారో అనే చెట్టును నరకడం అనేది కూడా పోల్చబడుతుంది. సో హత్య చేసినట్టుగా చెట్టును మనం చేయలేం. కానీ ఎందుకంటే హత్య మనిషి కత్తి పొడిస్తే చచ్చిపోతాడు, కానీ చెట్టుని కత్తి పొడిచినా చావదు. ఎందుకంటే కవి ఒక విషయాన్ని ఒక సర్కాస్టిక్ టోన్ తో మనకి అందించారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఒక నరికిపోతున్నప్పుడు చెట్టు పొందే బాధను పద్యం ప్రధానంగా మనకి చూపిస్తుంది. చెట్టుని అలా నరకడం అనేది చాలా సమయం తీసుకుంటుంది అనే వాక్యంతో ఈ పద్యం ప్రారంభమవుతుంది. చెట్టుని పూర్తిగా నరికేయటానికి, చంపేయటానికి ఎక్కువ సమయం అవసరం. భూమిలోని పాతుకుపోయిన ఒక చెట్టుని పూర్తిగా చంపేయటం కష్టంతో కూడిన పని. అంటే సంవత్సరాల తరబడి నేల నుండి పోషకాలు గ్రహిస్తూ ఉంటది చెట్టు. అత్తు నుంచి తన రూట్స్ లో పాతుకుపోయి ఉంటది. గాలి వెలుతురుల సహాయంతో నెమ్మదిగా చాలా బలంగా చాలా స్టడీగా ఎదుగుతుంది ఒక చెట్టు. అతి కష్టంతో, సహనంతో, ఓర్పుతో చాలా నెమ్మదిగా కూరగట్టుకొని బలంగా చేరుకొని ఎదుగుతుంది చెట్టు. అలాంటి చెట్టుని నరకడం అంత ఆసామేష విషయం కాదు. ఒక చెట్టుని నరికినప్పుడు దెబ్బతిన్న దాని భాగం తిరిగి బలమైన బెరడు ద్వారా ఏర్పరచుకొని ఒకప్పుడు ఎలా ఉందో మళ్ళీ అలాగే తిరిగి ఆరోగ్యకరంగా చెట్టుని అయిపోద్ది. సో అలాంటప్పుడు మనం చెట్టుని కట్ చేయలేం, డైరెక్ట్ గా దాని రూట్స్ నుంచి బయట లాగేయాలి అని చెప్తున్నారు. అందువల్ల చెట్టుని పూర్తిగా చంపాలని అనుకున్న వ్యక్తి దాన్ని బలంగా తయారు చేస్తున్న, భూమిలో పాతుకున్న దాని వేలుతో సహా దాన్ని భూమి నుండి పూర్తిగా పైకి లేపి చంపేయాలి. దానికి పూర్తి ఆధారాన్ని అందించే దాని వేర్లను బయటికి తీసి దాన్ని చంపేయాలి. దాని తర్వాత ఇంకేం చేయాలంటే అప్పుడు ఒక ఎండ గాలి ఏమి తగలకుండా ఫుల్ ఎండబెట్టాలి. సో అలా చేస్తే ట్రీ అనేది ట్రీ అని చనిపోద్ది. ఇదమ్మా లెసన్. సో మీకు కనుక నేను చెప్పే ఒక క్లాస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో టోటల్ ఆల్ 9th క్లాస్ లెసన్స్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాయి అండ్ 10th లెసన్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి ప్లే లిస్ట్ లో ఉంది. ఆల్ గ్రామర్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.